Now see 52 question. What is meant by dispersion forces or London forces? London dispersion forces ante entivi? The force of attraction present between the atoms of non-polar molecules due to displacement of their electronic cloud is called as London dispersion forces. లాండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటే ఏంటి అని అంటే మనకు ఒక నాన్ పోలార్ మాలిక్యూల్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే మాలిక్యూల్ ఉన్నది. ఇందులో హెచ్ అనే మాలిక్యూల్ ఇంకొక సిఎల్ అనే మాలిక్యూల్ మధ్యన, ఈ రెండు మాలిక్యూల్స్ మధ్యన ఇది నాన్ పోలార్, ఎందుకంటే సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది కాబట్టి నాన్ పోలార్. ఇది కూడా నాన్ పోలార్, సేమ్ ఒకటే రకమైన ఆటమ్స్ ఉంటే అవి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. అట్లా సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ లేదా ఆల్మోస్ట్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ కనుక ఉంటే దాన్ని ఏమంటారు అంటే నాన్ పోలార్ అంటారు. వాటిని దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ పోలార్ బాండ్. ఈ నాన్ పోలార్ బాండ్లో ఉన్నప్పుడు ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమైతే అంటే దీని చుట్టూ ఈ ఆటంలు, ఇది ఆటం కనుక తీసుకుంటే ఇందులో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ కనుక ఇటు సైడ్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇటు సైడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇటు సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇందులోపల కూడా ఏమవుతుందట, వెన్ ఎవర్ ఎలక్ట్రాన్స్ ఆర్ కేమ్ టు హియర్, ఇక్కడ ఏమవుతుంది నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఇటు సైడ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఈ రెండింటి మధ్య ఉండే అట్రాక్షన్స్ని లాండన్ డిస్పర్షన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారు. లేదా ఈ నెగటివ్ ఛార్జ్కి న్యూక్లియస్కి మధ్యలో ఉండే అట్రాక్షన్స్, ఈ పాజిటివ్ ఛార్జ్కి ఈ ఎలక్ట్రానిక్ క్లౌడ్కి మధ్యలో ఉండే అట్రాక్షన్స్, ఈ అట్రాక్షన్స్ని ఏమంటారు, లాండన్ డిస్పర్షన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారు. ఒకవేళ మీకు ఇదంతా చెప్పడం కనుక ఇబ్బంది అయిందనుకోండి, ద అట్రాక్షన్స్ బిట్వీన్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ లాండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అన్న సరిపోతుంది. ద అట్రాక్షన్స్ బిట్వీన్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యన ఉండే బాండ్ని లాండన్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అన్న సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 53 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ డైపోల్ ఫోర్సెస్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ పోలార్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డైపోల్ ఫోర్సెస్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ పోలార్ మాలిక్యూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ HCl ఉన్నది, ఇంకొక HCl మాలిక్యూల్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు ఇందులో క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ క్లోరిన్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ హైడ్రోజన్. క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఇందులో ఉన్న ఎలక్ట్రానిక్ క్లౌడ్ అనేది క్లోరిన్కి దగ్గరగా ఉంటుంది. దట్స్ వై ఇట్ విల్ గెట్స్ పార్షియల్ నెగటివ్ ఛార్జ్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే అట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్. సో కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ ఈ బాండ్ పెయిర్ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక దీనికి నెగటివ్ ఛార్జ్ వచ్చింది, పార్షియల్ నెగటివ్ ఛార్జ్. దీనికి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. ఇందులో కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి పార్షియల్ నెగటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. నౌ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ దిస్ పార్షియల్ నెగటివ్ అండ్ పార్షియల్ పాజిటివ్ పోల్స్ ఆ డైపోల్స్ అంటారు వీటిని. ఇది పోల్ డైపోల్స్. ఈ డైపోల్స్ మధ్యన ఉండే ఈ అట్రాక్షన్స్ని డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనాలి. ఏమనాలి? డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారనే విషయం మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్. సి ఇన్ బిట్వీన్ లాండన్ ఫోర్సెస్, డైపోల్ ఫోర్సెస్, విచ్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగెస్ట్? మరి రెండు రకాల ఫోర్సెస్, లాండన్ ఫోర్సెస్ అంటేనేమో నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యన ఉండే అట్రాక్షన్స్, డైపోల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటే పోలార్ మాలిక్యూల్స్ మధ్యన ఉండే అట్రాక్షన్స్. ఇవి ప్లస్ మైనస్ మధ్యన ఉండే అట్రాక్షన్స్. ఎప్పుడు కానీ ప్లస్ మైనస్ మధ్యన ఉండే అట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సేమ్ ప్లస్ మైనస్ మధ్య ఉండే అట్రాక్షన్స్ కంటే ప్లస్ మైనస్ మధ్యన ఉండే అట్రాక్షన్స్, ఆపోజిట్ పోల్స్ మధ్యన ఉండే అట్రాక్షన్స్ స్ట్రాంగ్ కాబట్టి డైపోల్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్ దాన్ లాండన్ ఫోర్సెస్ బట్ వీకర్ దాన్ అయాన్ అట్రాక్షన్స్. ఇంకా వేరే ఉన్నాయి అయాన్ అట్రాక్షన్స్ అనేది. ఇకనేమో డైపోల్లోనేమో పార్షియల్ నెగటివ్ ఛార్జెస్ ఫామ్ అయితే వీటి మధ్య కూడా బాండ్ ఉంటుంది. బాండ్ లేకుండా నెగటివ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటే వీటిని అయాన్స్ అంటారు. వీటి మధ్య బాండ్ లేదు. ఈ అట్రాక్షన్స్ ఇంకా స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉంటాయి వీటి మధ్య ఉండే అట్రాక్షన్స్. సో కాబట్టి ఇప్పుడు నేనేం రాయాలి, అయాన్ అట్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏం అట్రాక్షన్స్, డైపోల్ అట్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లాండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్.
ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్‌లో రకరకాల క్వెషన్స్‌లో మనము ఆన్సర్స్ చేయడానికి ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది.